నమస్తే అందరికీ. బోయపాటి గారు డైరెక్ట్ చేసిన 'అఖండ 2' గురించి ఒక క్విక్ సమ్మరీ చూద్దాం. చెప్పాలి అంటే మూవీలో మనం అనుకున్న హైప్ మాత్రం అంతగా లేదు. ఈవెన్ ఫ్యాన్స్ కూడా థియేటర్‌లో ఎలాంటి రియాక్షన్ మాత్రం నాకేం కనిపియలేదు. అండ్ యాక్షన్ చాలా ఉంటుంది సినిమాలో. ఫైట్ సీన్స్ అండ్ డ్రామాస్ కూడా చాలా ఉంటుంది. మనం అనుకున్నంత 'అఖండ 1'తో పోలిస్తే మాత్రం 'అఖండ 2'లో చాలా ఫైట్ సీన్స్ ఉంటుంది. అండ్ మనకు ఏదైతే స్క్రీన్ ప్లే అవుతుందో అదంతా కూడా సెకండ్ హాఫ్‌లో పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ అనేది మొత్తం బోరింగ్‌గానే నడుస్తుంది. మనము ఏదైతే హైప్ అనుకుంటామో అదంతా కూడా మనకు స్టార్టింగ్‌లో ఏం కనిపియదు. ఒక స్లో ఫేస్ ఏదో నడుస్తుంది అంటే సినిమా నడుస్తున్నట్టుగానే ఉంటుంది. అండ్ వీఎఫ్ఎక్స్‌తో చూస్తే మాత్రం మరీ అంతగా ఎక్స్‌పెక్ట్ చేసినంతగా లేదు. మనకు ఏదైతే ట్రైలర్‌లోనే కనిపిస్తుంది వీఎఫ్ఎక్స్ అనేది మొత్తం అతికిచ్చినట్టు ఎలా అయితే ఉంటుందో, మనం అనుకున్నంతగా మాత్రం వీఎఫ్ఎక్స్ అనేది థియేటర్‌లో అంత కనిపియదు. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే మాత్రం సెకండ్ హాఫ్‌లో కొద్దిగా పర్వాలేదనే చెప్తాను. అండ్ ఓవరాల్‌గా మూవీ మనకు ఏంటంటే ఇది ఒక మనము ఇండియన్స్ ఎలా అయితే దేవుల్ని ఎంతగా నమ్ముతామో అనేది ఆ పక్కన దేశం వాడు దాన్ని ఒక వెపన్‌లా వాడి వాళ్ళు అటాక్ చేస్తారు. ఈ మూవీ అనేది టోటల్‌గా ఓవరాల్ దాని గురించే ఉంటుంది. అండ్ దీని గురించి డీటెయిల్‌గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ లైక్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనము డీటెయిల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎంట్రీ సీన్స్ చూస్తే మాత్రం ఓకే. బాలయ్య గారిది స్టార్టింగ్ ఎంట్రీ సీన్స్ ఉంటుంది. అది చాలా గొప్పగానే ఉంటుంది. అండ్ చెప్పాలంటే ఇక్కడ మ్యూజిక్ ఫస్ట్ థింగ్. ఎక్కడ చూసినా ప్రతి సీన్‌కి కూడా తమన్ అనేది బాగా కొట్టాడు బేస్ అనేది. లైక్ అంతగా కొట్టాల్సిన అవసరం లేదు కొన్ని సీన్స్‌కి మాత్రం. కానీ బీజీఎం చాలా బేస్ అనేది చాలా హై ఇచ్చాడు. నార్మల్‌గా అసలు ఆ సినిమా నేను సీన్ చూడాలా? లేకపోతే ఈ బీజీఎం సౌండ్ చూడాలా? అనేది అర్థం కాదు కొన్ని సీన్స్‌కి. అంతలా హై బీజీఎం అని ఉంటుంది. బీజీఎం అని చెప్పను. జస్ట్ బేస్ ఒకటే పెట్టాడు. బీజీఎమ్స్ అనేది కొన్ని కొన్ని దాంట్లో ఉన్నాయి. ఇంకా మిగతా స్క్రీన్ టైమ్‌లో మాత్రం ఈ బేస్ అనేదే మీకు బ్యాక్‌గ్రౌండ్‌లో గుద్దుతూనే ఉంటారు థియేటర్స్ వాళ్ళు. ఎందుకంటే సినిమా వాళ్ళు ఏదిస్తే వాళ్ళు అదే చేయగలుగుతారు. అండ్ మనం చూసినట్లయితే బాలయ్య మాత్రం యాక్టింగ్‌లో మాత్రం మనము గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే అతను సార్ గారు ఈ వయసులో కూడా ఇంతగనం చేస్తున్నారంటే అది రియల్లీ గ్రేట్. ఏ యాక్టర్ అయితే ఇప్పటివరకు ఈ ఏజ్ వచ్చినంత వరకు కూడా ఎలాంటి మూవీస్ అనేది ఇంత యాక్షన్ పీక్ తోటయితే చేయలేదు. కానీ మనం బాలయ్య గారిని మెచ్చుకోవాలి. వాళ్ళు ఏదైతే అతను హార్డ్ వర్క్ పెట్టి చేశారో సార్ గారు, అది మాత్రం మనం మెచ్చుకోవాలనే చెప్పాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే సీజీ అండ్ వీఎఫ్ఎక్స్ మీకు సమ్మర్‌లో చెప్పినట్లే అంత హైప్ మాత్రం ఏమీ లేదు. ఇంటర్వెల్ సీన్స్ మాత్రం అప్ టు ద మార్క్ అయితే లేదు. మనకు సినిమా స్టార్టింగ్‌లోనే చూపిస్తారో మన యొక్క ఏదైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళు ఇండియాని పడగొట్టడానికి మన భక్తి అన్నది వాడుకుంటారు. అండ్ దాన్ని తిరిగి తీసుకురావడానికి అఖండ 2 మొత్తం స్క్రీన్ ప్లే అనేది నడుస్తుంది. అది మన టోటల్ మూవీ అనేది స్క్రీన్ ప్లే అనేది నడుస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం ఫైట్స్ ఉంటుంది. కొన్ని ఫైట్ సీన్స్ మనం ట్రైలర్‌లో చూసినట్టే ఏదైతే త్రిశూలం ఉంటుందో రొటేట్ అవుతుంది. అది మనకు ఇక్కడ థియేటర్‌లో క్లారిటీగా కనిపిస్తుంది. లైక్ ఎలాంటి ఫిజిక్స్ లేకుండా అది ఎట్లా రొటేట్ అవుతుందో మనకి ఈజీగా తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం ఈ మూవీలో మీరెళ్తే మాత్రం తప్పకుండా లాజిక్‌గా మాత్రం థింక్ చేసి అయితే వెళ్ళకండి. మొత్తం మ్యాజికే ఉంటుంది ఇక్కడంతా. ఫైట్ సీన్స్ కూడా. కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. అక్కడ మాత్రం ఫ్యాన్స్ అయితే నవ్వారు. ఎందుకంటే అది చేసే విధానం లైక్ ఫైట్స్ అనేది హ్యూమన్‌లీ పాసిబుల్ అవ్వదు అలాగా. ఆ టైప్‌లో కొట్టడం గానీ, చేయడం గానీ. కానీ ఫైట్ సీన్స్ అలా ఉన్నాయి. అండ్ నార్మల్ ఫైట్ ఒక్క పర్సన్‌ని కొడితేనే అక్కడ 4, 5 మెంబర్స్‌ని గాల్లో లేపుతున్నారు. ఇట్స్ లైక్ ఫైట్స్ అనేది ఒక కరెక్ట్ వేలో పెడితే మాత్రం సినిమా బావుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు మరీ ఓవర్ హైప్ చేసేసారు ఫైట్ సీన్స్‌కి. కరెక్ట్‌గా ప్లే చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకు విలన్ ఎవరైతే ధనుష్ ఉంటారో అతను ఒక నెగెటివ్ ఎనర్జీ లాగా ఇక్కడ సినిమాలో ఉంటాడో, అతని పవర్స్ కూడా ఏదైతే చూస్తామో అన్నీ కూడా. అండ్ ఏదైతే మనం చాలా మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత మనం ధనుష్ గారిని టాలీవుడ్ ఈ యొక్క మూవీలో చూస్తున్నాము. అండ్ అతను ఒక స్పెక్టాక్యులర్ బాడీ తోటి అతను వచ్చాడు మనకు స్క్రీన్స్ ముందు. చాలా బావుంది. అండ్ అతనిది ఇంకో రీసెంట్‌లీ మూవీ కూడా ఒకటి మనకు రిలీజ్ అయింది ఈరోజే అది కూడా 'డ్రైవ్' మూవీ. అండ్ అది కూడా మనం క్విక్ రివ్యూ అనేది మనము ఈరోజు ఈవినింగ్ వరకు తెలుసుకుందాం ఆ మూవీ గురించి కూడా. అండ్ మనం ఇక్కడ ఇంకా మాట్లాడుకున్నాం అనుకుంటే
ఏదైతే ఫైట్ సీన్స్లో ఉంటాయో ఇక్కడ సెకండ్ ఎవరైతే బాలయ్య ఉంటారో సెకండ్ సన్న పెద్ద కొడుకు మనం అఖండాలో చూస్తే ఎవరైతే వెళ్ళిపోతారో లైక్ కాశీ దగ్గరికి వెళ్ళి మోక్షాలకి చేయడానికి అతనిది అయితే ఇప్పుడు మనకు టోటల్గా పవర్స్ చూపిస్తారు ఈ మూవీలో. అతనికి ఏవైతే దీక్షలో ఉంటాడో అతను టోటల్గా మెడిటేషన్ చేస్తూ అతనికి పవర్స్ అనేది వస్తాయన్నమాట ఈ మూవీలో. అండ్ ఆ పవర్స్లోనే మనకు కొన్ని ఫైటింగ్ సీన్స్లో కనిపిస్తుంది అతనికి లైక్ కొన్ని స్లోకాస్ తోటి పవర్స్ రావడం, కానీ అతను నడుస్తుంటే ఒక ఫ్లాష్ మ్యాన్ లాగా ఎట్లయితే వెళ్తారో ఫాస్ట్గా అట్లా ఆ మూవీ ఆ సీన్స్ అనేది చూపిస్తారు. మనము ఈ సీన్స్ అన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో నార్మల్గా చూపిస్తారు, కానీ సెకండ్ హాఫ్ చూస్తే మాత్రం మీరు ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ అనేది కొద్దిగా పర్వాలేదని అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అనేది హైగా ఎలివేట్ చేశారు, అవి బాగున్నాయి. మనము బాగాలేదని చెప్పలేము, ఎందుకంటే ఫస్ట్ హాఫ్తో చూస్తే మాత్రం చాలా మంచిగా చూపించారు సెకండ్ హాఫ్లో. ఈవెన్ విఎఫ్ఎక్స్ కూడా కొద్దిగా మంచిగా అనిపించింది ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. మాత్రం ఫస్ట్ హాఫ్లో మొత్తం కనిపించేస్తున్నట్టుగా ఉంది. ఆ ఐస్ అయితే వీళ్ళు ఏదైతే పెడతారో అక్కడ కాశీ సీన్స్లో, కాకపోతే కింద అంతా గ్రౌండ్లో ఐస్ అంతా అది వెరైటీగా కనిపిస్తుంది, ఏదో మనమే తయారు చేసి పెట్టినట్టు. సెకండ్ హాఫ్ అనేది మీకు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉండదు, టోటల్గా స్క్రీన్ అనేది ఒక మంచి వేలోనే వెళ్తుంది. విఎఫ్ఎక్స్ కూడా మీకు బాగానే నచ్చుతాయి. అండ్ ఏదైతే గాడ్స్ని చూపిస్తారో అంతా కూడా బాగానే ఉంటుంది మూవీ అంతా. అండ్ ఏదైతే మన హీరో అఖండ 2లో ఎవరైతే హీరో మనకు చేస్తారో లైక్ ఏదైతే మన ధర్మం ఇండియన్ మనం ఫాలో అయ్యే ధర్మాన్ని తిరిగి తీసుకొస్తారో అదే మూవీ మొత్తం చూపిస్తారనమాట. అండ్ ఇది మన యొక్క అఖండ 2 మూవీ రివ్యూ గురించి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనము ఈరోజు ఇంకో మూవీ రివ్యూ కూడా తెలుసుకోదలుచుకుంటున్నాము, డ్రైవ్ మూవీ, ధనుష్ గారిదే ఇది కూడా. సారీ నాట్ ధనుష్, ఆది గారిది. అండ్ ఈ మూవీ కూడా మనము ఈవినింగ్ వరకు మనకు రివ్యూ అనేది వచ్చేస్తుంది. అంటిల్ దెన్ లెట్స్ గెట్ బ్యాక్ టు యూ.